చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తానికి ఇష్టం ఉంది. సో ఆర్జీవి ద బ్లూ బుక్. ఇంతకు ముందు నేను ఈ బ్లూ బుక్ గురించి నిన్ననే నాకు కొన్ని పేజీలు మొబైల్లో పంపించినప్పుడు పెద్దగా అట్రాక్టివ్గా అనిపించలేదు. కానీ ఇప్పుడు పుస్తకం తీసి చూశాక మాత్రం కాంత్రేస గారు ఎక్కడున్నారో కానీ వెరీ వెరీ ఇట్స్ వండర్ఫుల్ బుక్. నేను ఈ మధ్యకాలంలో చూసిన వాటిల్లో చాలా 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 బాగా ఉన్న పుస్తకం ఇది. అంటే ఆర్జీవి అనగానే ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళకైతే శివ, క్షణక్షణం, గోవింద గోవింద, సత్య ఇటువంటి సూపర్ హిట్ మూవీస్ డైరెక్టర్ గుర్తొస్తాడు ఈ జనరేషన్ వాళ్ళకు. కానీ విషయం ఏంటంటే ఆయన సినిమాలు తీసేంత రోజు ఆయన ఎవరు పట్టించుకోలే. ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యి ఆయన మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఐ థింక్ దిస్ ఈజ్ సెకండ్ బుక్ ఆన్ ఆర్జీవి. ఆయన కాకుండా వేరే వాళ్ళు రాసిన వాటిలో వోడ్కా విత్ వర్మ, వర్మ మన కర్మ, అండ్ దిస్ ఈజ్ థర్డ్ వన్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ గోయింగ్ టు బి పబ్లిష్డ్ ఆన్ April 7th, and 5th and 6th are awaiting for the dates. సో అంటే ఈ జనరేషన్కి ఎందుకు నచ్చాడు ఆర్జీవి? ఇప్పుడేమైనా గొప్ప సినిమాలు ఏం తీయడం లేదు, ఆయన తీసిన సినిమాలు చూసేవాళ్ళు తగ్గిపోయారు. కానీ ఈ జనరేషన్కి ఇప్పుడున్న యూత్కి బాగా కనెక్ట్ అవుతున్నాడు. ఎందుకు కనెక్ట్ అవుతున్నాడు అనేది వర్మ మన కర్మ పుస్తకం అప్పుడు నేను కొంచెం ఆలోచించి, ఒక సైకాలజిస్ట్గా కాసేపు బుర్ర పెట్టి ఆలోచిస్తే, యూజువల్ గా యూత్ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా రెబల్స్ కి కనెక్ట్ అవుతారు. ఎవరైతే రెబలియస్ గా ఉంటారో థాట్ ప్రాసెస్ లో కానివ్వండి, యాక్షన్ లో కానివ్వండి, మాటల్లో కానివ్వండి, ఎవరైతే రెబలియస్ గా ఉంటారో, ఎవరైతే సొసైటీకి భిన్నంగా మాట్లాడతారో, ఉన్న నామ్స్ ని పగలగొడతారో, బద్దలు కొడతారో, వాళ్ళకి త్వరగా కనెక్ట్ అవుతారు. దట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆర్జీవి. కానీ మన వయసు అంతా చెప్పకూడదు, కానీ అని ఇప్పటికీ నవయువకుల్లానే ఎప్పటికప్పుడు కొత్తగా బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆర్జీవి అనగానే చాలా మందికి ఫిల్మ్ డైరెక్టర్ గుర్తొస్తాడేమో, కానీ నాకైతే మాత్రం యాజ్ ఏ సైకాలజిస్ట్, వెన్ ఐ ఆమ్ లుకింగ్ ఇన్ టు ది పర్సనాలిటీ ఆఫ్ ఆర్జీవి, ఐ హావ్ సీన్ అన్ ఎన్లైటెండ్ పర్సన్, ఎ సెల్ఫ్ యాక్చువలైజ్డ్ పర్సన్. సో అబ్రహాం మాస్లో అనే సైకాలజిస్టు సెల్ఫ్ యాక్చువలైజేషన్ పైన గొప్ప రీసెర్చ్ చేసి ఒక 15 లక్షణాలు ఉంటాయి అని చెప్పాడు ఒక సెల్ఫ్ యాక్చువలైజ్డ్ పర్సన్ కి. అందులో చాలా లక్షణాలు నాకు ఆర్జీవిలో కనిపించాయి. చాలా 15లో కొన్ని పూర్తిగా, కొన్ని పార్షియల్ గా చాలా లక్షణాలు కనిపించాయి. సో అలా అంటే ఆర్జీవి అర్థం కావాలంటే తన వోడ్కాని, తన ట్వీట్స్ ని, ఫైస్ ని, గన్స్ ని, పిచ్చి మాటల్ని, పిచ్చి చేష్టల్ని, వీటన్నిటిని దాటుకొని వెళ్ళి ఆయన మాటల్ని గనక అర్థం చేసుకోగలిగితే అప్పుడు నిజమైన ఆర్జీవి మనకు కనిపిస్తాడు. కానీ చాలా మంది చేసేప్పుడు ఏంటంటే ఆ ట్వీట్స్ దగ్గర, ఆయన చేసే విచిత్రమైన చేష్టల దగ్గర, లేకుంటే ఇంటర్వ్యూలో చెప్పే నేను అవును ఫోన్ చూస్తున్నాను అని చెప్పే సమాధానాల దగ్గర ఆగిపోతారు. ఆగిపోయి ఈజ్ ఒక విధ్వంసకుడు అనుకుంటారు. ఈ సందర్భంలో నాకు ఒక మాట చెప్పాలి. ఆర్జీవి గారు అత్యంత ఇష్టపడే, అత్యంత గౌరవించే, నేను చూసిన వాళ్ళల్లో గొప్ప తెలివిగలవాడు అని చెప్పే సత్యేంద్ర గారిని నేను కొన్ని సంవత్సరాలు కలిశాను. ఐ స్పెండ్ 2-3 minutes టైం విత్ హిమ్ జస్ట్ టు నో అబౌట్ ఆర్జీవి. ఆ 2-3 నిమిషాల్లో నాకు అనిపించింది ఏంటంటే, సత్యేంద్ర ఎక్కడున్నాడో అక్కడే ఆగిపోయాడు, ఆర్జీవి చాలా ముందుకు వెళ్ళిపోయిన విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఆ 2-3 నిమిషాల్లో ఐ అండర్స్టూడ్ దట్ హీఈస్ వెనక రిగ్రెసివ్ అనిపించింది. చాలా రిగ్రెసివ్ థాట్స్ లో ఉన్నాడు అని అనిపించింది. ఆర్జీవి చాలా ప్రోగ్రెసివ్ గా కనిపించాడు ఆ టైంకి నాకు. ఇప్పుడు కూడా హీఈస్ ఏ ప్రోగ్రెసివ్ పర్సన్ ఆల్మోస్ట్. తనంత ప్రోగ్రెసివ్ నేనైతే చూడలేదు. అండ్ హీఈస్ ద మోస్ట్ సింప్లెస్ట్ మ్యాన్ ఐ హావ్ సీన్.
నేను చూసిన వాళ్ళని ఇప్పటి వరకు పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, లేకపోతే వీటికి సంబంధం ఉన్న కొంతమంది ఉన్న వాళ్ళల్లో ద మోస్ట్ సింప్లెస్ట్ మ్యాన్. ఇందాక వైజయంతి గారు చెప్పారు, అడగగానే చాలా చక్కగా మాట్లాడారు అని. అంటే నేను ఫస్ట్ మీటింగ్ లో కలిసినప్పుడు కూడా ఆయనే రమ్మని కలుద్దామంటే వెళ్ళి కలిసినప్పుడు ఐ థింక్ దట్ ఒక 10-15 minutes మాట్లాడతారేమో అనుకున్నా. బట్ వీ స్పెండ్ 4 hours, మోర్ దాన్ 4 hours టుగెదర్. ఒక 4 గంటల సేపు నిరంతరం అలా చెప్పుకుంటూ ఉంటే నేను అలా శ్రోతలాగా వెళ్ళిపోయాను. అంటే ఒక టాలెంట్ ఎక్కడైనా ఉందంటే దాన్ని గుర్తించి తీసుకురావడంలో ఆర్జీవిని మించి నాకు కనపడలేదు. ఈ రోజు బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ చాలా మంది ఆయన శిష్యులు అనే విషయం నాకు తెలుసు. సో ఈ పుస్తకంలో ఒక కొటేషన్ కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. కాంతిరిస్తా గారు, పుట్టుకతో అందరూ తెలివైన వాళ్ళమే, పేరెంట్స్, రిలీజియన్, టీచర్స్ అందరూ కలిసి తెలివి తక్కువ తద్దమ్మలని చేస్తారు. దిస్ ఈజ్ ట్రూ. నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే నేను ఇది రెగ్యులర్ గా రాస్తూ ఉంటా, పేరెంట్స్ చెప్తూ ఉంటాను నా పేరెంటింగ్ సెషన్స్ లో. పుట్టగానే అందరూ తెలివైన వాళ్ళే అండి, మీరు స్కూల్స్ టీచర్స్ అందరూ కలిసి వాళ్ళని నాశనం చేస్తారు, వాళ్ళని కండిషనింగ్ చేసి పడేసి వాళ్ళలో ఉండే స్పార్క్ ని తొక్కి పడేసి వాళ్ళని మామూలు మనుషులుగా మార్చేస్తాం మన అందరం కలిసి అని చెప్పేసి రెగ్యులర్ చెప్తూ ఉంటాను. సో ఈ పుస్తకంలో ఆ కొటేషన్ చూడగానే నాకు చాలా రియల్లీ ఫెల్ట్, ఏమంటాము, 4 పెగ్గులు ఓడకా కొడితే ఎంత కిక్ వస్తుందో అంత కిక్ వచ్చింది ఈ కొటేషన్ చూసినప్పుడు. సో ఇక ఇంత తెలివితేటలు, ఇంత సక్సెస్, ఇంత వాగ్దాటి, ఇంత ఫిలాసఫీ ఉన్న ఆర్జీవి ఇంత వింతగా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఇంత వింతగా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఎందుకు ఆర్జీవిని అందరూ పిచ్చోడని, లేకుంటే మెంటల్ అని, లేకుంటే ఇంకా ఏమేమి పదాలు పెట్టారండి, సైకో, సైకో అని, లేకుంటే వాడొక పర్వట్, పర్వట్. నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, వాడు పర్వట్ జీనియస్ అండి, వాడు పర్వట్ జీనియస్ అండి అన్నాడు. సో ఇంకొక ఫేమస్ ఫిల్మ్ రైటర్ ఏమన్నా అంటే, మీకు విషయం తెలుసా, ఆర్జీవి ఒకే సినిమాని 20-30 సార్లు తీసుకుంటాడు. ఒకే సినిమాని 20-30 సార్లు చేస్తాడు, అందరూ చూస్తారు, అదేందో అర్థం కదా, ఒకే స్టోరీ. సో మీరు అది జాగ్రత్తగా గమనిస్తే అర్థం అవుతుంది. సో ఎందుకు ఇంత పరవర్షను, లేకుంటే ఇంత ఈ సైకోటిక్ బిహేవియర్ ఇదంతా ఎందుకు అనేది కొంచెం మనకు మనం ఆలోచిస్తే, దట్ ఈజ్ ఆర్జీవి. అంతే. చాలా మంది ఇప్పుడే కింద ఒకళ్ళు అడిగారు, నన్ను ఎవరో అడిగారు, ఆయన ఇదంతా చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకున్నాడు కదా, ఈ ఇమేజ్ మొత్తాన్ని కూడా తను చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకున్నాడు కదా, తను మీడియా ముందు మాట్లాడేటప్పుడు తను జాగ్రత్తగా మాట్లాడి తనకు కావాల్సినట్టుగా తన ఇమేజ్ ని బిల్డ్ చేసుకుంటాడు కదా అని అడిగారు కింద కూర్చున్నప్పుడు. సో యాజ్ పర్ మై నాలెడ్జ్, నా అబ్జర్వేషన్ మేరకు అయితే ఐ డోంట్ థింక్ సో. ఆయన అలా అంటే క్లోజ్ సర్కిల్లో మాట్లాడే ఆర్జీవి వేరు, మీడియా ముందు మాట్లాడే ఆర్జీవి వేరు. మీడియా ముందు ఎందుకు అలా ఉంటాడు అంటే, మీడియాకి ఆర్జీవి చెప్పే తత్వమో ఫిలాసఫీనో అవసరం లేదు. మీడియాకి కావాల్సింది వ్యూవర్షిప్ కావాలి, మీడియాకి కావాల్సింది ఆ తెక్క పనులు కావాలి, మీడియాకి కావాల్సింది ఆ వెరీ చేస్తూ ఉంటేనే వాళ్ళు మళ్ళా పిలుస్తూ ఉంటారు. పాపం వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఆయన కూడా అలా నటిస్తుంటారు ఏమో అనుకుంటూ ఉంటారు. సో అయితే అన్ని మంచివైన ఆర్జీవిలో చెడంటూ ఉండదా? అందరిలో ఉంటది కదా. మనందరం మంచివాళ్ళం కాదు కదా. అందరం పైకి చాలా సూట్ వేసుకొని నీట్ గా ఈ డ్రెస్ వేసుకొని వచ్చి మాట్లాడుతున్న మాత్రాన నా డార్క్ సైడ్ ఆఫ్ మీ నోబడీ నోస్. అది మా ఆవిడతో కొంచెం చెప్తుంది, మా అబ్బాయితో కొంచెం చెప్తాడు వీడు ఎంత మెంటల్ అనే విషయం. సో కానీ ఆర్జీవి తను మెంటల్ అనే విషయం తనే చెప్పుకుంటా ఉంటాడు. నేను మెంటలు, నేను ఇంతే, నేను ఓడక తాగుతాను, నేను అమ్మాయిలతో తిరుగుతాను, నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, బై నీకెందుకు, నా సావు నేను చేస్తా నీకెందుకు. సో నిజానికి ఇంత అందరం అదే చేస్తామండి. నిజానికి మన అందరం కూడా అదే పని చేస్తాం. మీరు, నేను సభ్యత, సంస్కారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉండేవని భావించే చాలా మంది కూడా చేసే పని వాళ్లకు నచ్చినట్లుగా జీవించడమే. అంతకు మించి నచ్చని పని ఎవరూ చెయ్యరు.
కాకపోతే అది ఆ పరిధుల్లో ఉంటారు. ఆ సంస్కృతి, వాళ్ళు నమ్మిన సంస్కృతి సంప్రదాయాల పరిధుల్లో తమకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటాడు. అలాగే ఆర్జీవి కూడా తనకు నచ్చిన సిద్ధాంతం మీదకు తనకు నచ్చినట్టుగా జీవిస్తున్నాడు. దట్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ లివింగ్. అలా ఆ లిబరేషన్ కనుక మనకు వస్తే చక్కగా అందరం కూడా చరిత్ర సృష్టించవచ్చు. కానీ అందరం కూడా మనం టైం అయిపోయిందా, ఒక్క నిమిషం. సో మీరు పక్కన నుంచోగానే అర్థమైంది. సో ఆ లిబరేషన్ కావాలి. కానీ నా రిక్వెస్ట్ ఒక్కటే, ఆర్జీవి అంటే ఓడ్కా తాగటం కాదు, ఆర్జీవి అంటే తొడలు చూపించడం కాదు, ఆర్జీవి అంటే తిక్క మాట్లాడటం కాదు, ఆర్జీవి అంటే గన్స్ వాటిని సినిమాలు చూపించడం కాదు. ఇవి కాదు ఇమిటేట్ చేయాల్సింది ఆర్జీవీలో. చాలా మంది ఇవి ఇమిటేట్ చేసి తిక్కగా మాట్లాడితే ఆర్జీవి అనుకుంటారు, లేకపోతే నేను వంకర్ టింకర్గా ఆర్జీవి అనుకుంటారు. నాకు ఫేస్బుక్ లో చాలా మంది తగులుతూ ఉంటారు సార్ మీ శిష్యులు, మిమ్మల్ని అనుకరించే చాలా మంది సోషల్ మీడియాలో తగులుతూ ఉంటారు. నిజానికి అది కాదు ఆర్జీవి, నిజానికి అది కాదు ఆర్జీవి. దాన్ని దాటి లోపలికి వెళ్తే అక్కడ కనిపిస్తాడు. దాన్ని ఇమిటేట్ చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని మోడలింగ్ చేయాలి. అక్కడ అప్పుడు మీరొక ఆర్జీవి అవుతారు. అంటే ఆర్జీవి అంటే రాంగోపాల్ ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కాదు, మీ రంగంలో మీ చుట్టూ ఉన్న నామ్స్ ని బద్దలు కొట్టి ఒక కొత్త దారి మీరు వేయగలుగుతారు. అది అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకంలో కాంతరిసా ఆర్జీవిలో ఉన్న ఫిలాసఫీని చూశాడు. ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ హిమ్. నాకు ఎప్పుడు ఆర్జీవిలో ఫిలాసఫీ కనిపిస్తాడు. I damn care about his personality, damn care about his success as a film director. His philosophy is so good, so practical and so revolutionary. అది ఆయన ర్యాండ్ దగ్గర తీసుకున్నాడా లేకుంటే ఇంకోటి దగ్గర తీసుకున్నాడా మనకు అనవసరం. నేను ఆర్జీవి ద్వారా విన్నా కాబట్టి ఆ ఫిలాసఫీ చాలా ప్రాక్టికల్ అనిపిస్తుంది. దట్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్. చివరిగా 2 తిట్లు వెళ్ళిపోతానండి. 2 తిట్లు సార్. మొన్న తిరుపతి నుంచి హైదరాబాద్ కారు జర్నీలో గోవింద క్షణక్షణము ఇటువంటి మూవీస్ లో సాంగ్స్ వింటూ వస్తుంటే ఆ ఆర్జీవేనా ఇప్పుడున్న ఆర్జీవే అనిపించింది. అసలు ఆ మ్యూజిక్ సెన్స్, అంత మెలోడియస్ మ్యూజిక్, ఇంత బ్యూటిఫుల్ లిరిక్స్ ని తీసుకొచ్చిన ఆర్జీవి ఈ రోజు ఇప్పుడు ఆర్జీవి సినిమా పెడితే డబ్ 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 అని సౌండ్ వినిపిస్తాం. దయచేసి మాలాంటి అభిమానుల కోసం ఒక్క మంచి సినిమా ఏమని సభాముఖంగా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం.